లేదని చెప్పాలి, అక్కడంటే అదే చెప్పాలి. అరే ఇదేంటి లాస్ట్ మినిట్లో ప్లాన్ అక్సెప్ట్ చేయమండి. నాకు చాలా భయం వేసింది. అసలు ఈ మర్డర్ ప్లాన్లో నేనే వద్దు, నీ దారి నువ్వు. అరే అంత కోపం అంటే లాగా చాలా కష్టపడి వేసిన ప్లాన్ కదా, పాడేసరికి కోపం వచ్చింది రాగా. సరే సారీ 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 ఇక హత్యలైన ప్లాన్ పక్కన పెట్టు. ఇప్పుడు నీ కోరిక ప్రకారం హత్యా ప్రయత్నాన్ని వివరించాం కాబట్టి ఇప్పుడు నువ్వు నా మాట వింటా, నాకు నచ్చితే. అయితే జాగ్రత్తగా నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు అవునా? నన్ను మనసులో పెట్టుకుని నీ భర్తతో కాపురం చేయలేకపోతుంది అవునా? నిన్నటి నుంచి మొత్తుకుంటున్నదే కదా. అవునండి, మరింత క్లారిటీ కోసం అనుకున్నా. అవును, నీ భర్త అదే శంకర్ నారాయణని శాశ్వతంగా అధికారులు నీకు సుతరాము ఇష్టం లేదు. మనం లేచిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. అది కుదరదని ముందే చెప్పావు, గుర్తుంది నాకు. కానీ నేను చెప్పేది పాజిటివ్గా ఆలోచించు. మనం లేచిపోయాం కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అంటే పూర్తిగా నాకు మాట్లాడు. మనం తిన్నగా ఈ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం. నేను విమానం ఇలా బయటపడ్డామని చెప్తాం. ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారమే మీ సంతోషం కోసమే శంకర్ నారాయణని పెళ్లి చేసుకున్నాను, కానీ జీవోత్సవంగా బ్రతుకుతున్నాను అని నీ బాధ చెప్పుకొని ఏడుస్తాడు. ఇప్పుడు లేడనుకున్న పాటలు తిరిగి వచ్చాడు కాబట్టి నేను మళ్ళీ తిరిగి పాటను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నా ప్రస్తుత భర్తతో మాట్లాడి నాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతాడు. అలా అడిగితే ఒప్పుకుంటారా? కన్న కూతురు సుఖంగా ఆలోచించేవాళ్ళు కాబట్టి ఒప్పుకోవచ్చు. సరే సరే అని ఇక్కడ వచ్చినా వెళ్ళి నీకు కావాల్సిన తెచ్చుకో. అప్పుడేనా? తను రాని చెప్పేసి వెళ్ళిపోదాం. ఇంకా నయం కాలు డ్రాప్ చేయమని అతను అడుగుతాను లేదు. అడిగితే వెళ్ళనిస్తాడా? కాళ్ళు విరగొట్టి మూలలో కూర్చోబెట్టాడు. సరే అతను వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి.
తీసుకోవడం ఇష్టం లేదా? అవి ఎక్కడికి నాకు తెలియదు. నీకు తెలుసు. మర్యాదగా డాక్యుమెంట్స్ తీసుకురా. అసలు నీకు నేను ముఖ్యమా ఆ డాక్యుమెంట్స్ ముఖ్యమా? సరే, డాక్యుమెంట్స్ ముఖ్యం అనుకో. వెళ్ళి తీసుకురా. తీసుకురా. ఏం చేద్దాం? అయ్యో ఏంటి పత్రాలు పత్రాలు నీ దగ్గర బెదిరిస్తున్నావు? మళ్ళీ వస్తే మనం పోలేదు. వెంటనే మనం వెళ్ళిపోవాలి. కొంచెం పట్ట పట్ట. వెళ్ళిన అవసరా బయట వాడి దగ్గర ఉన్న 2 కోళ్ళు ఈ వర్షం లేక పారిపోయాయి. డోంట్ వరీ, నేను వేరే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. జస్ట్ ఊళ్ళు చంపడం సెటైల్ చేస్తున్నాడు. మన గురించి తెలిసిపోయినట్టవా? తెలిస్తే ఈ పాటికి ఇద్దరిని ముక్కలుగా నరికేసి ఉండేవాడు. అతనికి దంపతులుగా మాట్లాడచ్చాడు. అంటే నాకు దొంగ మాటలా? అన్నీ అన్నానా? దానికి వెళ్ళిపోతాం. కానీ వాడిని ఎలాగైనా చంపేస్తాను. నువ్వు అదే కనుక చేస్తే ఆయనతో నేను జరిగిందంట చెప్పేస్తాను. అసలు చెప్పండి ప్లీజ్. అంటాను అనుకున్నావా? నో, నెవర్. నువ్వే నన్ను పిలిపించావు అని చెప్తాను. నువ్వే నీ భర్తను చంపమన్నావు అని కూడా చెప్తాను. ఆస్తంత నా పీరియడ్ అవుతుంది. అతను చెప్పేస్తే కోట్ల ఆస్తితో మన లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాలని కూడా చెప్తాను. నువ్వెన్ని చెప్పినా తను నమ్మడు. అవునా? నేనే ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే నీకు తెలుసు కదా. నా మాజీ భర్త అయితేనే అని నీ తాజా భర్త చెప్పావా? లేదు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వే నన్ను పిలిపించావని చెప్పలేదు. నీ మొగుడికి నేను చెప్తాను. అప్పుడు కూడా నమ్మడా? నీ మొగుడు ఆలోచించే టైం లేదు. డాక్యుమెంట్స్ అందరికీ ఆలోచిస్తుంది. బయటపడా ఒక్క అడుగు ఆల్రెడీ ప్లీజ్. శ్రీముఖి, ఇది మర్చిపోతే కదా తీసుకెళ్ళి. అంటే అది అసలు ఏం జరిగిందంటే నాకు అన్నీ తెలుసు. ఇతని పేరు పాణిగ్రాహి కాదు, పాడు అని. చనిపోయాలనుకుంటున్న మీ భర్తాన్ని కూడా విస్కీ కోసం వెళ్ళినప్పుడు కారులో వచ్చిన ఒక వ్యక్తి మీ ఇంటి కోసం వెతుకుతున్నాడు అని చెప్పారు. మీరేమో కార్ బ్రేక్ డౌన్ అయితే ఆశ్రయం కోసం వచ్చారు అని చెప్పారు. కానీ అవి మొత్తం పూర్తిలాగే. అప్పుడే నన్ను వెళ్ళగొట్టచ్చు కదా. మిమ్మల్ని వెళ్ళగొట్టకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు చచ్చిపోయారని తెలిసిన శ్రీముఖి మిమ్మల్ని మర్చిపోలేదు, ఇంకా ప్రేమిస్తున్నారు. 2, శ్రీముఖి అంతగా ప్రేమించే వ్యక్తిని అవమానించడం నా వల్ల కాదు. ప్రేమ చూపించాడు. నేను తప్పు చేశాను. నువ్వు చేసే తప్పు ఒకటే శ్రీముఖి. అతను ఎవరో తెలిసినా కూడా నాతో చెప్పకపోవడం. అయినా నాకు ఇదంతా ముందే చెప్తుంటే మీ పట్ల శ్రీముఖికి ఎంత ప్రేమో తెలిసిన వాడిగా మీ ఇద్దరిని దగ్గరని నేనే తప్పించేవాడు. పాటు మీరు నాపై హత్యా ప్రయత్నాలు చేశారని కూడా నాకు తెలుసు. నేను చచ్చిపోతే నువ్వు అతనితో సుఖంగా ఉంటాను. అదొక్కటే కారణంతో నేను చావుకు సిద్ధపడ్డాను. కానీ చావు అంచుల దాకా వెళ్ళాక నువ్వే నన్ను కాపాడావు. అది చాలు జీవితానికి అనుకొని తృప్తి పడతాను. నిజానికి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన సందర్భం ఇది. కానీ చేసుకో. ఎందుకంటే నీ మనసులో ఏదో మూలం నేనంటే కొంచెం ప్రేమ ఉంది. అది చాలు జీవితానికి అనుకొని తృప్తి పడతాను.
జరిగిందేదో జరిగిపోయింది. మిస్టర్ పార్థు, మీరు శ్రీముఖిని తీసుకొని ఈ డాక్యుమెంట్స్తో సహా వెళ్ళిపోవచ్చు. ఇంత క్షమాపణ కలిసే శక్తి నాకు లేదు. ఇంత ప్రేమను తట్టుకునే శక్తి అసలు లేదు. నాకు ఏమీ వద్దు. ఇప్పుడు అర్థమైంది. నా ఆస్తి కావాలనుకుంటున్నాడు పార్థు. నేనే నీ ఆస్తి అనుకుంటున్నారు మీరు. నాకు ఇంకేమీ వద్దు. మీరు నన్ను భార్యగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మీలోనే ఉంటాను. పార్థు, వెళ్ళాలని శ్రీముఖి నిర్ణయం. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు అంతా క్లియర్ అయింది కాబట్టి మన ఫ్రెండ్స్ మన పరిచయం గుర్తుగా వన్ లాస్ట్ థింగ్. మీరు పెట్టి తీసుకోవాల్సిందే. నేను వెళ్ళాలి అంటే కరెక్టే డ్రైవింగ్ తను కేక్ కట్ చేశాక డిన్నర్ చేసి నైట్ ఇక్కడేమో ఉదయాన్నే వెళ్ళొచ్చు. పాపం అతను మొహమాట పడుతున్నట్టున్నాడు. ఆయన అంతగా బతిమాలుతున్నదికైనా కొంచెం తాగొచ్చుగా. అదిగో శ్రీముఖి కూడా అడిగేసింది. విష కల్పన అంటే నేను శ్రీముఖిని లేవరించుకోపోయాక మీరు నా మీద ఇటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అంతేకాదు భార్య లేచిపోయిందని ఒక ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకుంటారు. నా మీద ఇటువంటి కేసులు రావాలని దుర్మార్గుడా, తన భార్యని లేవ తీసుకుపోవడానికి వచ్చిన వెంటనే తెలిసి కూడా తన భార్యతో సహా తన యావదాస్తిని నీకు ఇవ్వాలనుకున్న దేవుడు ఆయన. ఆయన ప్రాణాలు తీయాలనుకోవడానికి నీకు మనసు ఎలా అవుతుంది? చిచ్చి, నువ్వు అసలు మనిషివి కాదు. కాసేపు అయ్యాక ఆమె శ్రీముఖి బాగుంది, శంకర్ నారాయణ ఇంకా బాగున్నాడు. చాలా ఇతర లైఫ్ కూడా చాలా బాగుంది. అవును, పాణిగ్రాహిగా పరిచయం అయ్యాను. శంకర్ నారాయణపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్టు నాటకం ఆడాను. ఆర్తి కోసం పాపులాడుతున్నట్టు అబద్ధాలు చెప్పాను. పాపం శ్రీముఖి అవన్నీ నిజమే అని నమ్మింది. నన్ను అసహించుకుంది. తన భర్త ప్రేమను అర్థం చేసుకుంది. ఈ పుట్టినరోజుకు తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భర్తను తనకు గిఫ్ట్గా ఇచ్చాను. నాదే ముందుకు నేను మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళిపోతాను. నేను బతుకున్నంత వరకు నా భారత మాతకి సేవ చేసుకుంటాను. ఉంటాను. జై హింద్.